యు వాచింగ్ ఐ డ్రీమ్. అందరికీ నమస్కారం. నా పేరు స్వప్న. జీవితంలో చాలా సక్సెస్ చూసిన వాళ్ళు కూడా ఒక్కసారిగా అప్స్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో అప్పుడే వాళ్ళ నిజమైన హీరోయిజం ఏంటో కనిపిస్తూ ఉంటుంది. అటువంటి ఒక హీరో ఆఫ్ హర్ ఓన్ లైఫ్ ఎవరు అంటే నటి యమున. అసలు సినిమా ఇండస్ట్రీకి రావడమే చాలా యాదృచ్ఛికంగా, ఏదో ఇంట్లో పరిస్థితులు సరిదిద్దడానికి వచ్చి ఆ తర్వాత బ్యూటిఫుల్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్గా అద్భుతమైన నటనతో అందరినీ మెప్పించి, అందంగా కనిపించి, అలాగే నటన, అలాగే ఆహార్యం అన్నిట్లో కూడా తనే చాలా గొప్పగా నటిస్తారు అని ప్రూవ్ చేసిన తర్వాత షీ వెంట్ త్రూ అ ఫ్యూ సెట్ బ్యాక్స్ ఇన్ లైఫ్. కానీ ఆ తర్వాత మౌన పోరాటం అంటే ఏమిటంటే బయట చేసే పోరాటం కాదు, లోపల తనతో తను పోరాడి తనకుండే బాధ, దుఃఖం అన్నీ కూడా దిగమింగి పక్కన పెట్టి ఇప్పుడు ఒక కొత్త అవతారంతో లేట్లీ షీఈస్ ఆల్ ఓవర్ టెలివిజన్. అండ్ లెట్స్ మీట్ యమున వన్స్ అగైన్. కొంతకాలం క్రితం టీఎన్ఆర్ గారు, మన ఐ డ్రీమ్ టీఎన్ఆర్ గారు చేసిన ఇంటర్వ్యూలోని ఫ్యూ బిట్స్ చూద్దాం, జస్ట్ టు రీక్యాప్ దట్ ఇంటర్వ్యూ. అప్పుడు ఏదో పెద్ద యాక్సిడెంట్ అయిందని విన్నాను. మీకు మా కారు టాటా సఫారీ, నేను డ్రైవర్ వస్తున్నాము, లారీ గుద్దేసింది. పెట్రోల్ ట్యాంక్ అంతా మొత్తం కార్ ఫుల్ బ్లాస్ట్ అయిపోయింది. అవంతా ప్రాబ్లం అనిపించలేదు, కానీ కొన్ని ఇన్సిడెంట్ జరిగింది నా లైఫ్లో. అప్పుడు అనిపించింది ఆ యాక్సిడెంట్లో చనిపోయి ఉంటే బాగుండు అనిపించింది. మొన్న జరిగిన బెంగళూరు ఇన్సిడెంట్, ఆ బెంగళూరు ఇన్సిడెంట్ యాక్చువల్గా ఏం జరిగింది? నాకు సీసీబీ ఆఫీస్ నుంచి ఏదో సంథింగ్ సస్పెక్ట్ చేశారు, ఎవరో ఏదో కావాలని చేశారో అది అందరికీ తెలుసు. ఈవెన్ అక్కడ తీసుకెళ్ళిన సీసీబీ ఆఫీస్లో ఉన్న వాళ్ళకు తెలుసు ఏదో సంథింగ్ జరిగిందండి, అది కావాలని చేశారు. బట్ దాని గురించి పోరాడి బయటకు రావాలని 5 years అజ్ఞాతంలో ఉండిపోయాను. అసలు మీరు ఏ తప్పు చేయలేదని మీరు 100% ఏ తప్పు చేయలేదు. నా ఫ్యామిలీకి తెలుసు, నా ఫ్రెండ్స్కి, గాడ్కి తెలుసు అండి. శత్రువులు కూడా వద్దండి, శత్రువులు కూడా నేను చెప్తున్నాను కదా వద్దు. ఎందుకంటే ఒక అమ్మాయి మీరు నా గురించి రాశారు, ఓకే, అది చూపించడం కూడా చాలా ఇదిగా చూపించారు. నేను మీడియాని ఎత్తిపోస్తాను, ఇలా మాట్లాడారు, దీని గురించి కూడా మాట్లాడతారు, మళ్ళీ అది కూడా నేను ఫేస్ చేయాలి. నాకు అది కూడా ఇష్టం లేదు. కానీ తన వెనకాల ఒక ఫ్యామిలీ ఉంది, చిన్న పిల్లలు ఉన్నారు. ఆ పిల్లల మనస్తత్వం ఏమైపోతుంది, వాళ్ళ ఫ్యూచరే పోతుంది. ఒక 2 generation పాడవుతుందండి ఒక మనిషి వల్ల. 2 generation 3 generation కూడా, మేబీ 3 generations వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ టైంలో ఎక్కువగా మీడియా పరంగా మీరు బాధపడ్డ ఆ సంఘటన ఏంటి, ఆ న్యూస్ ఏంటి? డోర్ లాకేసుకున్న కూడా డోర్ తీసి పెట్టేవాళ్ళు, ఇంకా డోర్ లాకేసుకోవద్దు ఏం చేసుకుంటుందన్న. ఎందుకంటే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. కానీ ఆఫ్టర్ 1 year 2012 ఫెబ్లో, బికాస్ ఆఫ్ నాకు ఈ డిప్రెషన్ ఎక్కువైపోయి ఐ కుడెంట్ స్లీప్. 1 week కూడా నిద్రపోయేదాన్ని కాదు, డే అండ్ నైట్ కూర్చొని ఉండేదాన్ని. అప్పుడు హాస్పిటలైజ్ అయిపోయాను, మొత్తం డిప్రెషన్లో ఉన్నాను అనేసి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, మణిపాల్ హాస్పిటల్లో. అలా ఒక 2 days అయ్యింది. 3rd day కొంచెం పర్లేదు, ఇంకా డిశ్చార్జ్ చేద్దాం నెక్స్ట్ డే అని అనుకుంటున్నారు. ఆ టైంలో టీవీ ఆన్ చేశాను. ఆఫ్టర్ ఇన్సిడెంట్ జరిగింది 2011 Jan 28th. నేను చెప్పే 2012 ఫెబ్లో. అప్పుడు టీవీ ఆన్ చేస్తే ఒక టీవీలో చూపిస్తున్నారు. అది ఎలా చూపిస్తున్నారంటే ఎవరైనా అది చూస్తే డెఫినెట్గా నేనే చూసున్నా కూడా వేరే వాళ్ళ గురించి చెప్పా వి కాంట్ సీ, అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసి చూపిస్తున్నారు. ఎలా అంటే ఇలా వెళ్ళింది, ఇలా సోన్స్ ఐటీసీ హోటల్లోకి వెళ్ళింది, ఈ కార్లో వెళ్ళింది, లగ్జరీ కోసం ఇలా చేస్తుంది ఆవిడ, ఇలాంటి అది ఇంకా నేను మాటల్లో ఇప్పుడు చెప్పలేను. నా ఫేస్ మాత్రం ఫ్రంట్లో ఉంది, బ్యాక్ సైడ్ వచ్చి ఏదో ఒక అవుట్ ఆఫ్ ఫోకస్తో ఒక లేడీ సెక్షువల్ ఏదో షార్ట్లు చూపిస్తున్నారు. అది చూసి ఒక్కసారిగా నాకు షాక్ అయిపోయి గట్టిగా స్క్రీమ్ చేసి అరిచేసి ఏడ్చేసి, నాకు ఇంకా ట్యాబ్లెట్ వద్దు ఏమవద్దు నాకు అనేసి మొత్తం పడేస్తే మొత్తం సిస్టర్స్, డాక్టర్స్ అందరూ వచ్చారు. అది నేను ఇక్కడ తట్టుకోలేకపోయాను. ఇది నాకు మీడియా మీద కోపం లేదు, బాధ ఉంది. ఎందుకంటే ఇలా చూపించినప్పుడు ఎలా అంటే ఇంట్లో ఉంటే తను డిప్రెషన్కి వెళ్తుంది, వచ్చే వాళ్ళకంతా మనం ఆన్సర్ చెప్పాలని మా హస్బెండ్ ఫ్యామిలీ అంతా మేము దీనికి వచ్చేసాము తమిళనాడుకి. తమిళనాడులో ఉండి 3-4 days ఉన్నాను, నన్ను కన్సోల్ చేస్తున్నారు, అన్నీ అయింది. 4th day ఇంటికి వచ్చాను. అప్పుడు మా సిస్టర్లు అంతా వచ్చేసి ఇప్పుడు ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే ఏమైపోయేదని వాళ్ళు వచ్చి వాళ్ళ అన్నం కలిపి తినిపిస్తుంటే నాకు విషయంలో అనిపించింది ఫస్ట్ టైం. వాళ్ళు అన్నం కలిపి తినిపించారండి, అది ఐ కాంట్ ఫర్గెట్. మా సిస్టర్ అంత క్లోజ్గా ఉండేది నాతో, అందరూ క్లోజ్గా ఉంటారు నాతో. పిల్లలకి వీలునామా రాసేసి అంటే సూసైడ్ చేసుకుందామని కూడా అనుకున్నారంట ఒక స్టేజ్లో, నిజమేనది? స్టార్ట్ అవుతుందండి, ఆ పోకింగ్ స్టార్ట్ అవుతుంది, గుర్చడం
ఏదో ఒక మాటల్లో అంటే కావాలని చేస్తారు, కొంతమంది చేస్తారు, అందరూ కాదు. అలా చేసినప్పుడు ఇలాంటి వాళ్ళ మధ్యలో నేను బ్రతకాలా. నేను ఫీల్ అయింది ఏంటంటే నేను లేకపోతే మోస్ట్లీ బ్యాడ్ నేమ్ వాళ్ళకి రాదు. ఓకే, అట్లీస్ట్ ఆ సెంటిమెంట్ అన్నా నా పిల్లల్ని ఎవరు హర్ట్ చేయకూడదు. సో ఐ వాంట్ టు గో. అది చెప్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి నా ఫ్రెండ్ని అడిగాను. అడిగితే తనకు అర్థమైపోతే తను ఒకటే అంది, నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు ఎలాంటి పొజిషన్లో ఎంత వర్స్ట్ లైఫ్ నువ్వు చూస్తున్నా కూడా నువ్వు బ్రతకాల్సింది నీ కోసం కాదు, నీ పిల్లల కోసం బ్రతుకో అని ఒక మాట అంది. ఒక కుక్క కూడా ఎలా కాపలా కాస్తుంది యజమానిని, ఇంటి కోసమే బతుకుతుంది. ఇంత అన్నం పెట్టేసరికి ఇల్లుని మొత్తం కాపలా కాస్తుంది, దీనికోసమే బతుకుతుంది. నువ్వు కూడా మదర్ అనే వర్డ్ కూడా కుక్కతో సమానమే. మదర్ అనేది ఏంటి? ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ నువ్వు పిల్లలకి ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతే నీ పిల్లల పరిస్థితి ఏంటి? అప్పుడు నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు, నీ పిల్లల గురించి ఆలోచించు అన్నారు. ఆ ఒక్క మాటతో ఐ వాంట్ టు లివ్. ఓకే, నాకు మోసం జరిగింది, ద్రోహం జరిగింది, బై గాడ్స్ గ్రేస్ నేను గెలిచాను కేసు. అందుకని ఇప్పుడు మాట్లాడుతున్నా, లేకుంటే ఏమని చెప్తాం? వెల్, చూసాం కదా. సో ఐ హ్యావ్ విత్ మీ ద బ్యూటిఫుల్ అండ్ గార్జియస్ యమున గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్. థ్యాంక్ యూ స్వప్న గారు. మీ ఇంట్రొడక్షన్ చాలా బాగుంది, ఒక మోటివేషన్ వచ్చేట్టుగా ఉంది నాకు. అలా ఉంది నా జర్నీ గురించి చెప్తుంటే. స్టన్నింగ్గా ఉన్నారు. థ్యాంక్ యూ అండి. యాజ్ ఫోటోజెనిక్, యాజ్ బ్యూటిఫుల్ యాజ్ ఎవర్. ఇదంతా మా మమ్మీ జీన్స్. ఒక ఫోటోగ్రాఫ్ పెయింటింగ్ చూసినట్టుంది యమున. బ్లెస్డ్ అండి, థ్యాంక్ యూ. కెన్ ఐ కాల్ యూ యమున? ఏమన్నా అనుకుంటారా? నో వే. అయితే మీరు ప్లీజ్ కాల్ మీ స్వప్న. ఓకే గారు అన్నాక కాకుండా. ఓకే, నాకు అలాగే ఇష్టం యాక్చువల్లీ. బాగా చిక్కిపోయారు కదా. చిక్కిపోయిన అంటే మెయింటైన్ చేస్తున్నాను. అదే మెయింటైన్ చేయడం అంటే మెయింటెనెన్స్ వల్ల మెయింటైన్ చేయాలి కాబట్టి అందుకని. మీ గురించి ఒక్కొక్క విషయం వింటున్న కొద్దీ నేను ఐఎమ్ లైక్ సర్ప్రైజ్డ్ అనమాట. ఎవరికి చాలా అన్యూజువల్గా ఇంట్రెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి మీకు రీసెంట్గా కలిగాయి, మీరు చాలా విషయాలు ఎక్స్పీరియన్షియల్గా తెలుసుకున్నారని చెప్పి. అవును అవును. యా, సో ఇది బ్యాలెన్స్ చేసుకోవడం, ఈ లౌకికం, మీ ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా కుదురుతుంది మీకు? డెఫినెట్గా చేయాలండి. అంటే నా పర్సనల్ అనేది నాకే తెలియకుండా నాకు లోపల ఉంది, ఇన్నర్. మనకు అనుకుంటాం. యాక్చువల్లీ చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పాను, నాకు మ్యారేజ్ చేసుకోవడం, ఈ ఫ్యామిలీ లైఫ్ అనేది ఇష్టం లేదు. నాకు ఏదన్నా ఒక స్పిరిచువల్గా వెళ్ళాలనేసి చాలా ఇష్టం ఉండేది. మా మదర్ని అడిగేదాన్ని నేను, నాకు ఇలా లేదు ఇంకేదో చేయాలని ఉంది అంటే, అలా కష్టం అమ్మ, మ్యారేజ్ చేసుకో, సెటిల్ అవ్వు ఇలా ఫ్యామిలీలో, తర్వాత నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెయ్యి అనేవాళ్ళు. సో దాని తర్వాత నాకు తెలియకుండా మనకు అంటే ఎప్పుడూ హ్యాపీగా ఉండేదాన్ని. అంటే తథాస్తు దేవతలు ఉంటారని కొన్ని మాటలు నేను ఇప్పటికీ నమ్ముతాను. నేను ఎవరికైనా ప్రాబ్లం అంటే వాళ్ళకి సాల్వ్ చేయడానికి ట్రై చేస్తానండి. నేను అలాగే ఉండేదాన్ని అనమాట. సో ఒక అమ్మాయి ప్రాబ్లమ్స్తో వచ్చింది, ఆ అమ్మాయికి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ, నా పెయిన్ మీకు అర్థమవుతుందా అంటే, నాకు ఇలాంటి పెయిన్స్ అన్ని తెలియవు కాబట్టి, నాకు ఇంత పెయిన్ తెలియదు, నాకు కష్టం అంటే నాకు అన్ని నార్మల్గా హ్యాపీగా ఉంటున్నాను కాబట్టి పెయిన్ తెలియదు అన్న. అంటే భగవంతుడు అనుకున్నాడేమో. మళ్ళీ సరదాగా అనేదాన్ని, నేను ఎక్కడ ఫేమస్ అవ్వట్లేదు ఏంటి అని అనుకునేదాన్ని. సో అదేంటంటే తథాస్తు దేవతలు ఉంటారంటారు కదా, మనం ఏ ఫ్రీక్వెన్సీతో అన్నామో తెలియదు మన సబ్కాన్షియస్ మైండ్కి. సో అలాగే వచ్చేసి కష్టం అంటే ఏంటో అది తెలుసుకోవడం, ఆ కష్టాలని ఎలా ఎదుర్కోవాలని తెలిసినప్పుడు నాకు ఈ మార్గం దొరికింది, స్పిరిచువల్గా మార్గం దొరికింది అనమాట. దాంట్లో వెళ్తున్న కొద్దీ చాలా లోతుగా వెళ్ళాలనిపిస్తుంది. సో అందుకని దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలనుకుంటున్నాను ఫ్యూచర్లో. ఇప్పుడు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ప్లస్ నన్ను నమ్ముకునే అంతా ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసమని, ప్లస్ ఇండస్ట్రీలో కూడా కొన్ని వర్క్ చేయాలి కాబట్టి, ఒక ప్రాజెక్ట్స్ ఉన్నాయి కాబట్టి, అది కంప్లీట్ చేశాక టోటల్గా నా రెస్పాన్సిబిలిటీస్ ఫినిష్ అయిన తర్వాత నేను డెఫినెట్గా అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను.